వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కైకలూరు నియోజకవర్గంలో ఉన్నాం. కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు అట్లాగే ఇక్కడ ప్రముఖ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల అభిమానం యూత్లో ఆదరణ చూరగొన్న నాయకుడు పోసిన చెంచు రామారావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం చెంచు రామారావు గారు. నమస్తే వంశీ గారు. రామారావు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. యాక్టివ్ పొలిటీషియన్ అయ్యుండి అధికారంలో కూడా ఎటువంటి పదవి రాల, అధికారం కాస్త వేరే పార్టీకి కూడా వెళ్ళిపోయింది. ఏంటి ఇప్పుడు మీరు యాక్టివ్ పొలిటీషియనా లేదంటే కామ్గా ఉంటే ఇంట్లో కార్యకర్తగా ఉంటున్నారు? ఏంటి మీ పొజిషన్ ఇప్పుడు? అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మీరు గతంలో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కామ్గా ఉన్నారంటే అని అడిగారు. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు, జగన్ గారు చాలా కష్టపడి ఆయన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మళ్ళా అంటే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకూడదనే ఆలోచన అని చెప్పాను. సరే, అధికారం వచ్చిన తర్వాత రకరకాల మనుషులు జాయిన్ అవుతూ ఉంటారు, రకరకాల రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఎవరైతే ముందుకు చొచ్చుకుని పోతారో వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఈ పార్టీ వాళ్ళైనా, బయట నుంచి వచ్చిన వాళ్ళైనా, ఎవరైనా రకరకాల లాబింగ్స్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా ఏంటంటే పార్టీకి పనిచేసింది తప్ప అగ్రెసివ్గా యాక్ట్ చేయడం కానీ, లేదనుకుంటే పదవి కోసం పాకులాడటం కానీ లేదు. అంటే చిన్న విషయం ఏంటంటే, పదవి రావాలంటే లోకల్ ఎమ్మెల్యే సంతకం పెట్టాలి అంటారు. నేను పనిచేసింది జగన్ గారికి పనిచేసాను తప్ప లోకల్ ఎమ్మెల్యే చెప్తే మనం ఏం పని చేయలేదు. ఆయన పార్టీ పెట్టాడు, ఆకర్షితులమయ్యాం, ఆయనకి ఆకర్షితులమయ్యాం, ఆయనతో పాటు నడిచాం. ఆయనతో పాటు నడిచి పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాం. తర్వాత క్రమంలో వాళ్ళు పార్టీ మేనిఫెస్టో కానివ్వండి, ఇంకోటి నియమాలు కానీ ఏమన్నా కానివ్వండి, ఒక ఎమ్మెల్యేతో పెట్టించుకోవడం అంటే కొంచెం నాకు కూడా ఇబ్బంది అనిపించింది. దాంతో అలా ఉన్నాం. అంటే నాకు అంటే మీరు దాంతో అలా ఉన్నారన్నారు కదా, ఆయన ఏమి రాలేదా ఈ మండలం వచ్చిన కనీసం మీకు ప్రోటోకాల్ కానీ లేదా మీకు పదవి లేకపోవడం ఏంటని కానీ ఇదేం లేదా? ఇప్పటి వరకు ఆయన చేసిందేం లేదు. ఆయన ఎలక్షన్స్ వచ్చి స్థానిక సంస్థలు వచ్చినప్పుడు మనల్ని వాడుకుంటారు తప్ప మిగతా టైంలో ఆయన మనకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనకి అనిపించినట్టుగా నాకు అనిపించలేదు. లాస్ట్లో మళ్ళీ ఎలక్షన్ టైంలో ఆయన రావటం, ఆయనకి మనం పార్టీకి పనిచేయటం జరిగింది. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నామినల్గానే ఉన్నారు తప్ప ఆయన పనిలో ఆయన ఉంటారు. మనం ఏంటంటే పార్టీకి లైబిలిటీగా ఉంటాం కానీ ఈ చిన్న చిన్న పదవుల కోసం ఆశించి కాదని నా ఉద్దేశం. ఏదో టైంలో దాని టైం వచ్చినప్పుడు అయ్యే వస్తాయని నా ఆలోచన. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకోవాలి పదవి కావాలంటే, అది నచ్చక మీరు వెళ్ళలేదంటున్నారు. మీరు పనిని గుర్తించే పదవి ఇవ్వలేదు. అది ఎమ్మెల్యే గారు నచ్చకపోవటం కాదు, నాకు నచ్చింది జగన్ గారు. నా పార్టీ నచ్చిన పార్టీ అది. మళ్ళీ ఆయన వెళ్ళి ఎవరినో అడగాలంటే నాకు ఆ పాలసీ నచ్చలా. డిఎన్ఆర్ గారు లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు నచ్చపోవటం, ఆయనకి నాకు వేరే ఉండటం కాదు. అసలు అది నేను ఎవరు చేయమంటే చేశాను, జగన్ గారు చేయమంటే చేశాను. జగన్ గారు నచ్చి చేశాను. నేను పాదయాత్ర చేసినా, కొంత ఖర్చు పెట్టినా, నా సమయాన్ని ఖర్చు పెట్టినా, డబ్బులు ఖర్చు పెట్టినా, ఏది చేసినా జగన్ గారిని చూసే తప్ప వంశీ గారిని చూసో లేకపోతే ఇంకోటి చూసో కాదు కదా. ఆయనే గుర్తించాలి కదా అనేది నా భావన. అంటే నాకనే కదా, ఎవరికైనా సరే ఆయనే గుర్తుపెట్టుకోవాలి కదా, ఆయనే గుర్తించాలి కదా. జిల్లా అంతా ఆయనతో కలిసి తిరిగాం, ఒక్క 3 రోజులు తప్ప అన్ని రోజులు కలిసి తిరిగాం. ఆయన గుర్తుపెట్టుకోవాలి. అలా వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోకపోవడానికి కారణం మీ కులం అంటారా? కులం అని అంటే సహజంగా ఈ బీసీ కులంలో ఈ గౌడాస్ టీడీపీకి బేస్ అయి ఉంటారు కదా, అది కూడా కారణం అయి ఉండొచ్చాం అనుకున్నా. ఇంకొక కారణం ఏంటంటే మరి ఆయన టికెట్ ఇవ్వాలని, ఎవరికి ఫస్ట్ టైం 2014 గౌడాస్ టికెట్ ఇవ్వాలని, గౌడాస్ బలంగా ఉన్నారని, ఆర్థికంగా బలంగా ఉన్నారని చెప్పబట్టి ఆయన టికెట్ ఇక్కడ ఆయన ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు, ఇచ్చారు కూడా. నాకు ఇవ్వకపోయినా రాంప్రసాద్కి ఇవ్వటం కూడా అదే కారణం, మెయిన్ కారణం అదే. మనం అవన్నీ వివరించి ఎప్పటికప్పుడే ఆయనతో ఉండటం వల్ల, ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట ఆయనతో ఈ గౌడాస్ గురించి ఎక్స్పోజ్ చేయటం వల్లే ఆయన దృష్టి దీన్ని మళ్ళించడం జరిగింది. ఈ రోజుల్లో మీ వ్యక్తిత్వం రాజకీయాలకు సూట్ కాదనిపించిందా? అది ఎప్పటికప్పుడే అంటే సూట్ కాదు అని కాదు, కానీ ఒక్కొక్క టైం ఒక్కొక్కడికి వస్తూ ఉంటుంది. టైమా? అంతే, టైం అంటే అట్లా సరిపెట్టుకుంటున్నారు అని అనుకోవాలి. సరే, అంటే మీకు ఇక్కడ పదవి గౌడ్స్కి ఇవ్వాలి అని తిరిగి అన్ని వివరించి చెప్పిన వాళ్ళు అసలు లాస్ట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు జగన్ గారిని కలిసిందే ఎక్కడ కనిపించలేదు? బాగా తక్కువ కలిసింది, లేదు కూడా, చాలా తక్కువ. మరి మీరు ఆయనకి చెప్పడంలో లేదంటే విషయాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళడంలో
ఫెయిల్ అది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఆ విషయంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. మనకన్నా ఎక్కువ జనాలు అక్కడ తోపులాట వ్యవహారం నడుస్తుందని చెప్పి గతంలో కూడా చెప్పాను కదా. ఆ మూమెంట్ నా దగ్గర ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాం తప్ప మరీ దిగజారే రాజకీయాలు అయితే చేయలేను, ఏ విషయంలో కూడా దిగజారే వ్యవహారాలు చేయలేను. అది కూడా కారణం అయి ఉండొచ్చు. లాస్ట్లో ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు కలవటం జరిగింది. ఇక లాస్ట్లో అంటే ఇక ప్రచార కార్యక్రమాలు ఉంటుంది తప్ప అంతకు మించే ఉండదు కదా. లాస్ట్ ఎలక్షన్లో ఆయన ప్రచారం కూడా మాతోనే ఆపేశాడు ఆయన. అప్పుడు వెళ్ళిపేట దగ్గర కలిసాం, మాట్లాడాం, దాంతో హెండగా. దాంతో గత గవర్నమెంట్లో బాగానే సంపాదించారా? నేనా? అసలు నాకు ఇంపార్టెన్స్ లేని నేను ఎలా సంపాదించగలను? మీకు చెప్పాలంటే ఫస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ రావటమే నేను నిరుద్యోగిని. ఆ గవర్నమెంట్లో ఫస్ట్ నిరుద్యోగం నేనే. ఎలా నిరుద్యోగం అంటే నాకు అప్పటి వరకు బ్రాందీ షాపులు ఉండేవి, బ్రాందీ షాపులు మెయింటైన్ చేసేవాడిని. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన బ్రాందీ షాపులు గవర్నమెంట్ తీసుకుంది. అంటే నాకు ఎక్కడ నా వ్యాపారం లేదు, నాకు వ్యాపారమే లేదు. దాని తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ బిడ్డేస్తే ఒకటో రెండో వచ్చినాయి తప్ప ఆయన గవర్నమెంట్లో ఫస్ట్ నిరుద్యోగం నేనే. నాకు అసలు ఏ పదవి లేదు, ఏ పదవి లేకుండా నేను పైరువేరు ఎలా చేయగలుగుతాను? పదవి ఉంటే పదవిని అడ్డం పెట్టుకుని మనం పైరువేరు చేసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప అసలు నాకు ఏ పదవి లేదు కదా. ఏ పదవి లేనప్పుడు నేను ఎలా చేయగలుగుతాను? మరి మీ వెనకాల ఉన్న వాళ్ళని ఎలా కాపాడారు ఇప్పుడు దాకా? పోరాటమే నా ఫస్ట్ నుంచి అలవాటే కదా, పోరాటం అలవాటే కదా. ఆఫీసులతో పోరాటమే. న్యాయాన్ని నేను ఎప్పటికప్పుడే ప్రశ్నిస్తూ అడిగి తెచ్చుకోవడం తప్ప అధికారంతో ఎప్పుడు తెచ్చుకున్న దాఖలాలు అయితే లేవు. అమ్మాయిని ఎదిరించి ఎప్పుడు మనం అధికారం చూపించి నేను రామారావు గారు మాట్లాడుతున్నాను, నాకు ఈ పదం ఉంది, లేకపోతే నేను అధికారంలో డ్యామ్ అని చెప్పే పరిస్థితి ఎప్పుడు లేదు. ఎప్పుడు ఆ అధికారుల్ని మనం రిక్వెస్ట్ చేయటం, లేదనుకుంటే ప్రాపర్ రూల్ ప్రకారం వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం ద్వారానే మన మనుషుల్ని మనం కాపాడుకున్నాం తప్ప ఎక్కడ అధికారాన్ని ఉపయోగించిన దాఖలాలు అయితే లేవు, ఎప్పుడు లేవు. అంటే ఈ పోరాటం మరి మీరు పార్టీ మీద ఎందుకు చేయలేపారు? అదే పొరపాటు అయి ఉండొచ్చు. కొన్ని కారణాలు చెప్పాను కదా, గతంలో కొన్ని కారణాలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కూడా మీ మైండ్ సెట్ మార్చుకున్నట్టుగా కనిపించట్లా కదా? మైండ్ సెట్ మారుతుందండి, మారకుండా ఎందుకు ఉంటుంది కానీ మారుతుంది. దానికి చూద్దాం అంటే మీ యూత్ కానీ అట్లా వదలట్లేదు కదా? లేదు, చాలా మందిలో ఆలోచన ఉంది. ఇప్పుడు చెప్పాలంటే నా స్నేహితులు గతంలో కూడా చెప్పా, నాతో స్నేహంగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంపీలు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, తర్వాత మినిస్టర్లు అయిపోయారు, ఎమ్మెల్సీలు అయిపోయారు, రకరకాలు అయిపోయారు. నాతో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్న రకరకాలు అయిపోయారు. అందరికీ అన్నీ రావు. మనకేంటంటే ఓయే మీడియా ఓహో ఇది మనకి రావట్లేదంటే ఏదో ఉందన్నమాట అని సర్ది పెట్టుకుంటున్నాం అనుకోండి, మీరు అన్నట్టు సర్ది పెట్టుకుంటున్నాం అనుకోండి, అట్లా అంతేనా? అంటే వదిలేసారా అంబిషన్? వదిలితే కుదరదు అసలు. రాజకీయం అనేది దాన్ని మనం వదిలితే కుదరదు. వదిలితే వెనకాల సెక్షన్ అంతా నష్టపోతారు. వదిలితే నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలి. అంటే కుటుంబం అంటే కులం అయి ఉండొచ్చు, నాతో పాటు రాజకీయాలు చేసిన వాళ్ళు అయి ఉండొచ్చు, నా స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, వీళ్ళందరినీ ఎవరు చూసేది ఎవరు చూస్తారు? నాలంటే ఎవడో తప్ప ఎవరు చూస్తారు చెప్పండి? ఇవాళ ఎవరికాళ్ళే ఎవరి పనులు వాళ్ళు, ఎవరు సెక్షన్ వాళ్ళు చూసుకునే పరిస్థితి ఏర్పడినప్పుడు నా సెక్షన్కి ఎవరు? అంటే మీరు రాజకీయాలు స్టార్ట్ చేసినప్పుడు ఎవరైతే ఏ వర్గాల కోసం అయితే అన్నీ ఎదుర్కొంటారో వాళ్ళ కోసం నిలబడినప్పుడు సిచ్యువేషన్స్ పరిస్థితులకి ఇవాళ రోజు ఏమైనా మారినాయా, లేదా ఇవాళకి కూడా వాళ్ళు అదే పరిస్థితుల్లో జీవనం? లేదు. అసలు అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది వంశీ గారు. అప్పుడైతే మేము ఒక విషయానికి 10 మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10 మంది ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తేనే వాళ్ళు పనిచేసేవాళ్ళు. మాకే రాజకీయ అండదండలేమి ఉండే కాదు కదా. అప్పుడు 10 మందిని 100 మంది 50 మంది వెళ్ళి మాకు ఎందుకు చేయరు అని అడిగితే కానీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం కాదు. రోజులు మారినాయి, అలాగే మన స్థితిగతులు మారినాయి, మనకున్న స్కాటర్ కూడా మారింది. పదవి ఉన్నా లేకపోయినా మనకున్న క్యాటర్ కూడా మారింది. ఆఫీసర్లు కూడా మనకి అనుకూలమైన వ్యవహారం జరుగుతూ ఉంది, అనుభవం వచ్చింది. దాంతోపాటు ఏమండి మాకు ఈ పని చేయండి, మా వాడి వస్తున్నాడు ఈ పని చేయండి అంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. గతంలో అయితే ఆ పరిస్థితి లేదు. గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం కాదు. ఆఫీస్కి వెళ్ళక్కర్లే, ఇప్పుడు ఫోన్ చేస్తే పని అవుతుంది, పని అవుతుంది. ఆఫీస్కి వెళ్ళక్కర్లా. నేను ఏ పని చెప్పినా మా వాడు తప్పు చేస్తే ఎవరంటే మా కుర్రాడు తప్పు చేశాడు, మీరు సాయం చేయండి అని అడుగుతాం. మా కుర్రాడికి ఏదో నష్టం జరిగితే ఎవరంటే నష్టం జరుగుతూ ఉంది,
కాస్త చూసి పెట్టండి సార్, అవతల వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారని అడుగుతాం. అంతేగాని తప్పులు జరగకుండా ఎక్కడ ఉండదు సార్. మా వైపు నుంచి కూడా తప్పులు జరుగుతాయి, మా కుర్రోళ్ళ వైపు నుంచి తప్పులు జరుగుతాయి, మా వైపు నుంచి తప్పులు జరుగుతాయి. తప్పు జరిగినప్పుడు నేను ఆఫీసర్లు సార్ మాకు తప్పు జరిగింది, మా వాడు తప్పు చేశాడు, దీని నుంచి కొంచెం మా సాయం చేసి పెట్టండి అని అడుగుతాం. మీరు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్లో అధికారం అనుభవించారు, పార్టీ నాయకులుగా వేరే వాళ్ళు అధికారం అనుభవించారు, కానీ మీరేం అనుభవించలేదు అంటున్నారు. అవమానించబడ్డారా? అనేక సార్లు అవమానించబడ్డా. మీకు చెప్పాలంటే చిన్న విషయం, ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకు పాతది కూల్చేసి కొత్తదాన్ని కట్టారు. కొత్తదాన్ని కట్టినప్పుడు లోకల్గా ఏ పార్టీ అయినా గ్రామ పెద్దలుగా మమ్మల్ని గౌరవిస్తారు, అట్లాగే పార్టీ పరంగానే గౌరవించాలి. పార్టీకి సేవ చేసాం, పార్టీ పరంగా గౌరవించాలి. ఆ పాంప్లెట్లో ఓపెనింగ్ పాంప్లెట్లో పేరే లేదు, ఓపెనింగ్ పాంప్లెట్లో పేరే లేదు. దాన్ని బట్టి అంతే కదా, అవమానపరిచినట్టే కదా. అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాలనుకోండి, అధికారంలో లేవు, పెట్టక్కర్లా, వాళ్ళ ఇష్టం, తెలుగుదేశం వాళ్ళ ఇష్టం. కానీ అధికారంలో ఉన్నప్పుడే పేరు లేవు. ఒక గ్రామస్తుడి గారి పేరు పెట్టాలి, ఒక గ్రామ పెద్దగారి పేరు పెట్టాలి. ఎందుకంటే అనేక విషయాల్లో పాలు పంచుకుంటూ ఉంటాను నేను. పార్టీలకు అతీతంగా పాలు పంచుకుంటాం, పార్టీ పరంగా పాలు పంచుకుంటూ ఉంటాం, సంఘపరంగా పాలు పంచుకుంటూ ఉంటాం. ఏదన్నా విషయం వచ్చినప్పుడు ఆర్థిక సహాయం చేయడానికి ముందుంటాను, అట్లాగే వర్క్ చేయడానికి కూడా ముందుంటాను, అందరినీ కలపడానికి ముందుంటాను నేను. ఆ దృష్టి అనుసరి చేయాలి. కానీ నిరంతరం ఏంటంటే అనగదొక్కాలి అనే ఆలోచనతోనే ఉంటారు. సరే, వాళ్ళ ఆలోచన వాళ్ళది, మన ఆలోచన మనదే. మనం దాని నుంచి వచ్చాం కనుక నాకు అది పెద్దగా అనిపించదు. మీరు గతంలో చెప్పేవాళ్ళు, ఎంత అనగదొక్కితే అంత నేను చేస్తాను, అంత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. అవునండి. ఏమైంది మరి? గత గవర్నమెంట్లో మీరే అధికారంలో ఉన్నారు అంటే పేచీ పడడానికి ఇష్టపడలేదా? చెప్పాను కదా, డిస్టర్బ్ చేయడానికి, గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. చాలా కాన్స్టిట్యూన్సీల్లో మీకు 2 వర్గాలుగాను డిస్టర్బ్ చేయడానికి అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మాకు వచ్చేటప్పుడు అదేం లేదు. ఆ బాధను మౌనంగా మనం భరించాం తప్ప మనం అట్లా ఏమి బహిరంగంగా ఎప్పుడు వ్యక్తపరచలా. అదేనా కారణం? లేదంటే మీరు చెప్పిన పార్టీ శ్రేయస్సు లేదా ప్రభుత్వ శ్రేయస్సు అని చెప్తున్నారు, కానీ మీ ఆస్తుల మీదనో మీ మీద అనధికారిక ఎంక్వైరీలో లేదు, అదేమి భయపడే ఆగిపోయింది? అదేం కాదు, అది అసలు ఇప్పుడు జరగలేదు కూడా. గతంలో కూడా నాకు ఇదే ప్రశ్న వేశారు, కానీ అట్లా ఏం లేదు. నాకు అంత గొప్ప ఆస్తులు కూడా ఏం లేవు, పెద్ద ఆస్తులు కూడా ఏం లేవు. ఉన్నటి మీద ఉన్నది మామూలుగా నాకు ఇల్లీగల్ బిజినెస్లు అయితే ఏం లేవు. నాకున్నది బ్రాందీ షాపులు ఉండే, ఇల్లీగల్ బిజినెస్ నాకుండే బ్రాందీ షాపులు ఉండే. అవి గవర్నమెంటే నార్మ్స్ ప్రకారం నడిపేవాళ్ళం. అంతకు మించి ఇవ్వడం అందరూ ఎలా ఉండే, మనం అలా ఉండేవాళ్ళం. దాని తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్లో అసలు షాప్సే లేవు, మనకు లేవు. ఎప్పుడు అనాథరైజ్డ్గా మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎప్పుడు మనం చేయలేదు. అలాగే 10 మందిని వేసుకుని కులాన్నో లేకపోతే 10 మందిని వేసుకుని ఎవరి మీదకు దౌర్జన్యాలు మనం చేయలేదు. సాఫ్గా మనకు అన్యాయం జరిగితే అన్యాయాన్ని ప్రశ్నించడం, అలాగే మన వర్గం వాళ్ళు ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిందండి కాస్తంత ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి అడగటం తప్ప ఎప్పుడు ఆ అగ్రెసివ్నెస్ లేదు. అగ్రెసివ్నెస్ అంటే దాని టైం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను కదా, విషయం వచ్చినప్పుడు అవతల వాడు నేను తగ్గుతా, వెనక్కి వెళ్తా. ఎక్కడి వరకు వెళ్తాను? మీకు గోడ వరకు వెళ్తాను. గోడ తర్వాత గోడ అడ్డం వచ్చేసిన తర్వాత నేను వెళ్ళాను కదా, ఎడ్జ్ పాయింట్ వరకు వెళ్తాను. ఎడ్జ్ పాయింట్ తర్వాత నేను రివర్స్ అవ్వాల్సిందే, ఎవరైనా అవ్వాల్సిందే. పిల్లలు అయినా సరే లోపల పెట్టుకొడితే తిరుగుద్ది అన్నట్టుగానే స్వభావం ఏంటంటే అగ్రెసివ్గా ఉండే స్వభావమే నాది. కానీ నాకు వయసు రీత్యా, ఆర్థిక వనరుల రీత్యా, ఆర్థికంగా కొంచెం ఎదిగాం. వయసు ఆ కుర్రాళ్ళలాగానే నేను గతంలో లాగా 10 మందిని వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10 మందిని వేసుకుని రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి 10 మందిని వేసుకుని పార్టీ ఆఫీస్కి వెళ్ళటం జరిగితే ఈయన డబ్బు సంపాదించు ఇలా చేస్తున్నాడని ఒక రకంగా, డబ్బు అదంతో చేస్తున్నాడని ఒక రకంగా, రెండోది ఏమో ఈ వయసు వచ్చింది ఈయన కూడా వెనక కుర్రాళ్ళకి వెళ్ళిపోతాడు అనుకుంటారు కదా. నేను సమాజంలో నేను సరిచేయాల్సిన మనిషిని, పెద్ద రకంగా ఉన్న మనిషిని నేనే ఇవన్నీ చేస్తే బాగోదు కదా. అంచేత ఏంటంటే కొన్ని ఆగుతాం. అది ఎంతవరకు అంటే కొంతవరకు ఆగేది. తర్వాత మరీ అగ్రెసివ్గా ఉంటే మనం కూడా చేయగలిగింది ఏం లేదు కదా. అప్పుడు కూడా మనం కాపాడుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడు ప్రతి మనిషి ధన మాన ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా. వాడి ప్రాణాన్ని వాడు రక్షించుకోవాలి, భార్య బిడ్డను రక్షించాలి, వాడి ప్రాపర్టీని వాడు రక్షించుకోవాలి కదా. అసలు నేనే రక్షించిపోతే పక్కోడు నేనే రక్షిస్తాను, నాది నేను రక్షించుకోవాలి కదా. అవన్నీ ఉంటాయి, లేకుండా. అయితే గతం అంత స్పీడ్గా మా మీదకి రావట్లా, దాడులకు కానీ చిన్న చూపు చూడటం కానీ అది లేదు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అంటే ఒక్క ఇన్సిడెంటే చెప్పారు, ఇంకా అట్లాంటివి ఏమైనా జరిగినాయి? అనేక ఇన్సిడెంట్లు. మీరు ఇన్ని జరుగుతున్నా మరి గతంలో మాజీ ఎమ్మెల్యేకి మరి మీరు ఎందుకు పనిచేశారు? మాజీ ఎమ్మెల్యే పార్టీకి పనిచేయాలి కదా. నేను పార్టీని పెంచి మొక్క టైంలో పెంచి పోషించినాను కదా. ఆ పార్టీని ఎలా తుంచేది మనం? అవకాశవాద రాజకీయాలు చేయలేను.
అవకాశవాద రాజకీయాలు చేయాలి. అవకాశవాద రాజకీయాలు చేయాల్సి వస్తే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేను ఇదే గౌరవంతో ఉంటున్నానంటే దాని అర్థం అదే. అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా నేను ఒకేలాగా ఉంటానంటే దాని అర్థం అదే. అలాగే ఆఫీసర్స్ని కూడా అధికారం ఉందని చెప్పి అగ్రెసివ్గా మాట్లాడటం ఏమి ఉండదు. వాళ్ళతో మామూలుగానే మాట్లాడతాం, అప్పుడు మామూలుగానే మాట్లాడతాం, ఇప్పుడు మామూలుగానే మాట్లాడతాం. ఆ గౌరవంతో వాళ్ళు కూడా ఉంటారు. అధికారంలో ఉన్నప్పుడు మీకంటే పదవి లేదు, ఓకే, అది మీరు త్యాగం చేశారు అనుకుందాం కాసేపు. మీ ప్రాంతానికి ఏమైనా చేయించగలిగారా ఎవరితోనైనా? గొప్పగా అధికారాన్ని ఉపయోగించి చేయించింది అయితే ఏం లేదు. ఎందుకండి అటువైపు అధికారాన్ని ఉపయోగించి మనం చేయించింది అయితే ఏమీ లేదు. అధికారాన్ని ఉపయోగించి ఏం చేయించాల, మంచి పనులు కూడా చేయించాల. మనం ఈ పని చేసామని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అలా కూడా ఏం లేదు. ఏం లేదు. కారణం మనం చెప్పినా చేయరు. మీరు అది కనిపిస్తూ ఉంటుంది. ఒక పని ఉందనుకోండి, వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మనం చెప్పామనుకోండి దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం చెప్పకుండా ఉండటం బెటర్ కదా. నాకు జరుగుతూ ఉంది, నా ముందు బాగా అనుభవం నాకు జరుగుతూ ఉంది, నా ముందున్న నాయకులు కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు, మనం కూడా గమనిస్తూ ఉన్నాం. మీలాగా చాలామంది మీలాంటి అనుభవాలు మీ నియోజకవర్గంలో 2-3 కూడా చెప్పారు. కానీ మీలా పనిచేసిన వాళ్ళని పార్టీ ఎందుకు గుర్తించలేదు అనుకున్నారు? పార్టీ గుర్తిస్తుంది. పార్టీ ఎందుకు గుర్తించలేదు అంటే ఇప్పుడు పార్టీ గుర్తిస్తుంది వంశీ గారు. పార్టీ గుర్తించుకోండి ఉంది, పార్టీ గుర్తిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక టైంలో ఎమ్మెల్సీ రేసులో ఉన్నాడు, ఎమ్మెల్సీ వస్తుంది అనుకున్నప్పుడు కొంతమంది నాయకులు, లోకల్ నాయకులు కంగారు పడిపోయి వెళ్ళిపోయి అక్కడ ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తిస్తూ ఉంటే మనకు మైనస్ పాయింట్ల గురించి ఏదో చెప్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనం కూడా దానికి మనం ట్రై చేయాలి. మన ప్రయత్నం మనం చేయాలి. మన ప్రయత్నం కూడా చేయాలి. ఇప్పుడు ఎప్పుడు ఒక మనిషిని ఏ వ్యవస్థలైనా సరే లాగడానికి ట్రై చేస్తారు. ఆ పదవి వచ్చేసిన తర్వాత ఏం చేస్తారో సలాం కొట్టడానికి ట్రై చేస్తారు. అది జనరల్, అది ఎవరైనా జనరల్. అది వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మన ప్రయత్నం కూడా మేము చేయాలి. ఆ ప్రయత్నంలో నేను ఫెయిల్ అయ్యానని చెప్పుకోవచ్చు. పార్టీ గుర్తించిందని మనం అనుకోకర్లా. ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ పాకా సత్యనారాయణ గారు ఉన్నాడు. ఆయన ఎప్పుడో జాయిన్ అయ్యాడు, నేను చదువుకున్న రోజుల్లో జాయిన్ అయ్యాడు. ఆయన అన్ని వదిలేశాడు, నాకులాగా అన్ని వదిలేశాడు. ఏమీ రాదులే, నేనేం చేయలేకపోయాను అనే స్థాయికి వచ్చాడు. ఆయన మాటల్లో వచ్చాడు. మరి ఇవాళ రాజ్యసభ సభ్యుడు, అనూహ్యంగా ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయనే పెద్ద చక్రం తిప్పేయడం అంటే చక్రం తిప్పల. పార్టీ ఆ టయానికి గుర్తుపెట్టుకుంది. ఆ టైం అలా వచ్చింది. జాతక రీత్యా అలా వచ్చి ఉంటుంది, ఆ టైం రీత్యా అలా వచ్చి ఉంటుంది. అలాగే టైము ఎవరైనా సరే ఒక కింద స్థాయి మనుషులు, కింద స్థాయి వ్యవస్థని అలా ది క్షణం పైకి రావటం అనేది జరగదండి. ఒక తరవంతా ఇలా కష్టపడాల్సిందే, ఒక తరవంతా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిందే. నెక్స్ట్ జనరేషనే ప్లాట్ఫామ్ మేము తయారు చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఆర్థికంగాను మేము కష్టపడాలి, రాజకీయంగాను కష్టపడాలి, ఈ సామాజికంగాను కష్టపడాలి. కష్టపడితేనే నడుస్తుంది అదంతా. నా ముందు వాళ్ళు ఇంకా కష్టపడ్డారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కష్టాలు తగ్గినాయి. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంకా తగ్గుతాయి. ఇప్పుడు మేము ఒక కార్యక్రమం చేయాలి వంశీ గారు, ఒక కార్యక్రమం చేయాలంటే మాకు చందా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక 20 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 10,000 అంటే ఎవరో మీలాంటి వాడిని అడుగుతుంటే 10,000 ఇస్తున్నారు, 5,000 ఇస్తున్నారు. అంటే అలా అర్థం చేసుకుంటున్నారు. నెక్స్ట్ కూడా అంతే, ఒకేసారి రావాలంటే రాదు. ఎవరికి వస్తాయి, మా రమణ లాంటి తమ్ముడికి వస్తాయి అన్ని అవకాశాలు, రాజకీయాల అవకాశాలు వస్తాయి. తమ్ముడికి వచ్చిందే మనకు రావాలంటే రాదు. అది మనకు రావాలంటే రాదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే గారు 2014లో ఆశించాడు. ఆయనకి టికెట్ రాలా. టికెట్ రాకపోతే నిరుత్సాహపడకుండా మళ్ళీ అదే ప్రయత్నం చేశాడు. 2019 ఆయనకి మళ్ళీ టికెట్ వచ్చింది. అలా ఒకేసారి ఎవరికి ఒకరికి వస్తుంది, ఒకరికి అవకాశం వస్తుంది, రాదు. మా సెక్షన్కి అసలు రాదు. చాలా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం కనుక ఈక్వేషన్స్ కరెక్ట్గానే చెప్తున్నారు. అలాంటప్పుడు మీకు టికెట్ రావాలంటే ఏం చేయాలి అనేది మీకు చేసేది సరిపోలేదా? తెలుసు, కానీ దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా దగ్గర లేదు. విషయం తెలుసు, మీకు ఇష్టపడలేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్. విషయం తెలుసు, విషయం తెలియకుండా ఏం లేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే నా క్యారెక్టర్ కూడా ఎవరో ఒకరు వెనకాల వెళ్దాం, ఎవరినో మోసం చేద్దాం, ఎవరి డబ్బుతోనో రాజకీయం చేద్దాం అని అనుకునే క్యారెక్టర్ కాదు నాది. నా డబ్బులతో నేను చేయాలి. నా డబ్బులతో నేను చేయకపోతే నా వెనకాల ఉన్న సెక్షన్ మళ్ళీ ఒక 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి దిగజారిపోద్ది. ఇప్పుడు మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏదో కొద్దిగా గొప్ప ఆర్థికంగా కొద్దిగా స్థిరపడి కొద్ది చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఈ స్థాయికి వచ్చాం. ఎలా పడితే అలా ఉండి దేంట్లో పడితే దాంట్లో కానీ మేము వెళ్ళిపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు. ఎక్కడో సరే స్టక్ అయిపోయేవాళ్ళం. జాగ్రత్తగా దీన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ మనం త్యాగం చేసిన ఆ నెక్స్ట్ జనరేషన్ కానీ ఉపయోగపడుద్దని నా ఆలోచన.
అంతేగాని చేయటానికి కాదు. ఇప్పుడు మాకన్నా కూడా అగ్రెసివ్గా ఉండేవాడు ఎవడుంటాడు. ఇప్పుడు నేను కింద స్థాయి నుంచి వచ్చినాడు, చెప్పే గతంలో కూడా చెప్పాను, కింద స్థాయి నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న నాకు ఇచ్చింది అలాగే ఉంది, నేను ఏదో రూపాయి సంపాదించుకున్నాను, జనాలకి పెడుతున్నాను, జనాలకు కొట్టి పెట్టట్లా, నా సొంత డబ్బులోంచే తీసి పెడతా. ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా నేను డిబ్బీలు వేయను. భగవంతుడి దగ్గరికి వెళ్ళి డిబ్బీలో ఒక రూపాయి కూడా వేయను. ఎవడో లేనోడు సాయం చేస్తాను తప్ప భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక డిబ్బీలో రూపాయి కూడా వేయను. ఎందుకని? అంతే నైనా. చాలామంది వేసేవాళ్ళు ఉన్నారని నా ఉద్దేశం. చాలామంది వేసేవాళ్ళు ఉన్నారు, మనం వేయక్కర్లేదు, మనం చేయాల్సిన వాళ్ళు చాలామంది బయట ఉన్నారని నా ఉద్దేశం. ఆ థింకింగ్ ఎక్కడి నుంచి మొదలైంది? ఫస్ట్ నుంచి ఉంది అది, ఫస్ట్ నుంచి ఉంది. ఒక ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన. అంటే ఆలోచన అంటే సార్, కడుపు నిండినోడు ఎవడో కూడా చరిత్ర సృష్టించలేడు, కడుపు కాలినోడు సృష్టిస్తాడు. కడుపు కాలినవాడే చరిత్ర సృష్టిస్తాడు, కడుపు నిండినవాడు ఎప్పుడూ సృష్టించలేడు. హాయిగా పడుకుంటాడు, ఆరాంగా పడుకుంటాడు. మీరు ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్పారు కాబట్టి ఫస్ట్లో ఉన్న అగ్రెసివ్నెస్ లేదా ఇంకోటి అనుకోవచ్చు. అంటే మీరు ఎంచుకున్న విలువలు, నమ్ముకున్న సిద్ధాంతాలే వీటన్నిటికి అడ్డుపడ్డాయా, లేదంటే లేదా ఇప్పుడున్న సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో మీ వ్యక్తిత్వం సరిపోదని ఆగిపోతున్నారు? నేను జాగ్రత్తగా అడుగులేకపోతే కష్టం, వెనకాల సెక్షన్ దెబ్బతింటది. మీ అభిప్రాయమే మా వాళ్ళు చాలా మందికి ఉంది, మీకున్న అభిప్రాయమే మా వాళ్ళకి కూడా చాలా మందికి ఉంది, అభిప్రాయం ఉంది. ఎందుకు ఈయన ఆలోచిస్తాడు, ముందుకు వెళ్ళిపోవచ్చు కదా అని ఆలోచిస్తాడు. ముందుకు వెళ్ళాలంటే నాకున్న సైన్యం ఎలాంటి వాళ్ళు అంటే ఆయుధాలు పట్టుకునేవాళ్ళు కాదు, ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేసేవాళ్ళు కాదు, తెలియదు పాపం వాళ్ళకి. ఆయుధం పట్టుకుని యుద్ధం చేసే స్థాయి వరకు నేను వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు రమేష్ గారు ఉన్నాడు, ఆయన దూసుకుపోయాడు, ఆయన నైజం అది. నేను ఆ రకంగా అది వెళితే ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, మనం ఏంటి అని. అంటే నేను ఒక్కడైతే దూసిపోతాను, వెనకాల సెక్షన్ ఏంటి అని ఆలోచిస్తాను. నేను ఒక్కడైతే దూసుకెళ్ళిపోతా, వెనకాల సెక్షన్ ఏంటి, మనం ఇబ్బంది పడతాం, నా వెనకాల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు అని. వాళ్ళకి ప్రధానంగా ఇబ్బంది ఉంటుంది అంటారు? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది వల్ల ఆగిపోయారు. ఖచ్చితంగా ఉంటుంది. రమేష్ గారితో మంచి పరిచయాలు, మంచి ఫ్రెండ్షిప్ కూడా రమేష్ గారితో గతంలో అందరితోనూ మనకి మా సెక్షన్, గౌడ సెక్షన్ అందరితోనూ మంచి పరిచయాలు ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. అందరూ బాగానే గౌరవిస్తారు. నేను పిలిస్తే అందరూ వస్తారు. మీరు ఫంక్షన్లో చూస్తామంటే ఇప్పుడు మాకు వనసమారం చేస్తాం మేము, అందరూ వస్తారు, అన్ని పార్టీలలో వస్తారు. మీరు గౌడ సంఘానికి సంబంధించి రాష్ట్ర బాడీలో ఉన్నారు కదా? రాష్ట్ర బాడీలో ఉన్నా, వైస్ చైర్మన్గానేమో ఆయన ఉన్నాడు, ఎవరు రమేష్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్గా నేను ఉన్నా. ఈ కేటగిరీ అంతా వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి సంఘం పెట్టుకున్నారు? లేదు, అందరూ అన్ని పార్టీలో ఉంటారు, దాంట్లో అన్ని పార్టీలు ఉంటారు, దానికి పార్టీకి దానికి సంబంధం లేదు. గౌడ సంఘం ద్వారా ఏం చేయగలుగుతున్నారు? గౌడ సంఘం ద్వారా గవర్నమెంట్ చేయలేని పనులు మనం సంఘం ద్వారా చేయగలుగుతున్నాం. గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది, మీరేం చేశారు? గవర్నమెంట్ ఉంది సార్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, కరోనా టైంలో వాళ్ళు కళ్ళు అమ్ముతా ఉంటే 10 మంది అక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కట్టారు. ఇవాళకి కూడా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అన్నాం. నేను ఒక పొలిటీషియన్లా కాకుండా ఒక కుల సంఘ నాయకుడిగా మాట్లాడాల్సి వస్తే 9 నెలలు ఖాళీగా ఉంటాడు గౌడ కులస్తుడు, 3 నెలలే కలుగేస్తాడు. కానీ మత్స్యకారుడు ఉన్నాడు అనుకోండి, 9 నెలలు వేటకెళ్తాడు, 3 నెలలు రెస్ట్లో ఉంటాడు. ఆ రెస్ట్లో ఉన్న 3 నెలలకి గవర్నమెంట్ అతనికి అమౌంట్ ఇస్తూ ఉంటుంది, ఎంతో కొంత అమౌంట్ ఇస్తూ ఉంటుంది. మాకు రూపాయి ఏదో సరికదా కేసులు పెడతా ఉంటారు, ఏదో కేసులు పెడతా ఉంటారు. మళ్ళీ మేము దానికి డబ్బులు కట్టాలి. దేనికి? గీసుకున్న ప్రతి తాడికి డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కట్టాల్సింది. ఎంత కట్టినా సరే ఏదో ఒక వేధింపులు నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్సూరెన్స్ సరిగ్గా రాదు, ఏదో చెప్తారు తప్ప గవర్నమెంట్ చెప్తే రాదు. మేమేం చేస్తున్నామంటే ప్రతిదాన్ని గవర్నమెంట్ మనం అడిగే కన్నా అసలు మన వంతుగా మేము 5 లక్షలు మనం ఎక్స్ట్రా చేసి 5 లక్షలే మనం అడుగుతాం. 5 లక్షలకి అది 5,000 ఇద్దాం, వెళ్ళి 5,000 ఇద్దామని తాడి చెట్టు మీద నుంచి కింద పడిపోయి చనిపోయిన ప్రతి వాడికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరన్నా కానీ అలా జరిగితే 10,000 రూపాయలు నేను పంపించేస్తాను ముందు. అలాగే గౌడ సంఘం పంపిస్తుంది. ఇట్లా మేము అనుకుంటూ గీతా బంధు అనే సంస్థను పెట్టాం. ఈ గీతా బంధు ఈ గీతా బంధు అనేది సంస్థ పెట్టి మనిషికి ₹1,00,000 కాడికి వేసుకుని 23 లక్షలు పోగు చేసి ఒక సంస్థ పెట్టాం. ఎన్ఆర్ఐలు వచ్చి 25 లక్షలు ఇచ్చారు వాళ్ళు, మళ్ళీ ఇంకో 25 లక్షలు, సుమారుగా ఒక 50 లక్షలతో దాని మీద వడ్డీతో ఏదో కార్యక్రమం, పేదవాడికి ఏదో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. మొన్న కిడ్నీలు ఫెయిల్ అయినాయి, కుర్రాడికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి, అతనికి 60-70 లక్షలు ఖర్చు అవుతుంది. గవర్నమెంట్ ద్వారానే ఖర్చు అవుతుంది 60-70 లక్షలు. కనీసం టెస్టులు చేయడానికి డబ్బులు లేవు అతని దగ్గర. నేను కూర్చుని ₹1,60,000 పోగు చేసి అతనికి ఇచ్చాం. ఏదో ఒక కార్యక్రమం,
ఇప్పుడు మనం సంఘంలో కొద్దిగా పెద్దాళ్ళుగా ఉండటం వల్ల అందరికీ కాస్త మంచి చెడ్డ చూడటం వల్ల అయ్యనమాట. అది నేను ఇమీడియట్ గా నేను పోయి చేయగలిగాను. 1,60,000 రూపాయలు పోయి చేయగలిగాను. ఇమీడియట్ గా గవర్నమెంట్ ఇవ్వదు కదా, దానికి నారమ్స్ ఉంటాయి కదా సార్, నారమ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇవ్వదు కదా. అట్లాగే ఒక అతను కరెంట్ షాక్ కొట్టి అతను కొబ్బరికాయలు తీయటానికి వెళ్ళాడు, మార్నింగ్ కొబ్బరికాయలు తీయటానికి వెళ్ళాడు, కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు, స్పాట్లో చనిపోయాడు. అతను గవర్నమెంట్ ఏంటంటే ఉన్నాయి చెప్తున్నారు, ఏమని 5 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం చెబుతున్నారు, కానీ దానికి నారమ్స్ ఉన్నాయి, కొన్ని కోతలు ఉన్నాయని చెప్తాడు. సీఏ గారికి ఫోన్ చేశాం, ఆయన వచ్చాడు, దానికి సంబంధించి నేను రాయించాం. కానీ మేమేం చేస్తాం, ఇమీడియట్గా ఆ నలుగురు కూడి అతనికి ఎంతో కొంత ఆర్థిక సహాయం మాకు తోచినంత ఇచ్చి ఆర్థిక సహాయం చేసి అతను నిలబెట్టడం. మనం సంఘం దగ్గరికి వెళితే సంఘం ఆదరించాలి అంటే ఆ సంఘానికి మనం ఏదో ఒకటి చేయకుండా ఆ సంఘం ఆదరించదు. మనం వెళ్ళామంటే ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళినా సార్ అందరూ వస్తారు. ఎందుకు వస్తారంటే ఈయన సంఘానికి సేవ చేస్తున్నాడు కనుక మనం కూడా సపోర్టింగ్ గా ఉండాలి అని ఎవరికాళ్ళు వస్తూ ఉంటారు, ఏదన్నా చేయమంటే చేస్తారు. ఇది ఇవాళకి ఇవాళ వచ్చింది కాదు, లాస్ట్ 20 years నుంచి వచ్చింది. ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, ఎప్పుడు రాదు మీకు, ఇప్పటికిప్పుడు రాదు. ఒక మనిషిని నమ్మాలి, మళ్ళీ ఆ మనిషితో ఫాలో అవ్వాలంటే టైం పడుతుంది. అది అలా చేసుకుంటూ వస్తే, నేను ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అబ్బాయి వెళ్ళటానికి కుదరదు అన్నారు, ఆడు తెలుగుదేశం అన్నారు, ఆడు కాంగ్రెస్ అన్నారు, ఆడు ఎవరైతే బాధితుడు ఏదోదో చెప్పారు. ఇవన్నీ వద్దబ్బాయి, మనం వెళ్తున్నాం, వెళ్ళి అతనికి ఆర్థిక సహాయం చేయాలి, ఒక సంఘస్థుడిగా చేయాలి మనం, అది నైతిక విలువ, మానవత్వం అది. మీరు రాగలిగితే రండి, లేకపోతే లేదని మనం వెళ్ళిపోయాం. మీరు రాగలిగితే రండి, లేదనుకుంటే లేదు, నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత 100 రూపాయలు 200 500 ఆడు కూడా ఇస్తాడు కదా, అట్లా స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయిన వ్యవహారం ఏ స్థాయికి వచ్చిందంటే, మా ఊర్లో ఎస్సీలు ఉంటారు, వాళ్ళు నెలకొకసారి కూలి ఒక్క రోజు కూలి తీసి లేని వాళ్ళకి ఎవరికన్నా పంచి పెడుతున్నారు మా ఊర్లో. నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని అది వండర్. అది యాక్చువల్గా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు అడుగుతారు వాళ్ళు. అలాంటి వాళ్ళే చందాలు వేసుకుని లేనివాడికి నెలకొకళ్ళకి ఎవరికొకళ్ళకి ఇస్తారు. ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఆ అమౌంట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. అది ఎంత వండర్. అది మార్పు మీరు అడుగుతూ ఉన్నారు, మార్పు వచ్చిందా, మార్పు చూస్తున్నారంటే చాలా మార్పు. గీతా బంధు లాంటి కార్యక్రమాలు ఇంకేమైనా రూపకల్పన చేయబోతున్నారా? గీతా బంధు అలాగే మనం అక్కడ అకాడమీ పెట్టాం సార్, గుంటూరు దగ్గర వెనిగళ్ళ అని గ్రామం ఉంది, అక్కడ గౌడ హాస్టల్ పెట్టాడు, నారాయణ గారు అని చెప్పి పెట్టాడు. ఆయన పెడితే దాంట్లో మనం జాయిన్ అయ్యాం. ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేసాం, తర్వాత 1 లక్ష రూపాయలు డొనేట్ చేసాం. అంటే ఈ లక్ష 1,70 లక్షలు దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్కి స్కాలర్షిప్లు ఇస్తారు, బాగా చదువుకున్న పిల్లలు స్కాలర్షిప్లు ఇస్తారు. ఇప్పుడు ఈ 5 లక్షలు ఎందుకంటే అక్కడ ఒక బిల్డింగ్ కట్టాం, హాస్టల్ కట్టాం, గౌడ హాస్టల్ లాగా. అంతకుముందు అయితే మనకు హైదరాబాద్లో గౌడ హాస్టల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ లేదు కనుక వెనిగండ్ల అక్కడ కట్టాం. దాంట్లో మన వంతు ఒక 5 లక్షలు ఇచ్చాం. 5 లక్షలు ఇచ్చి దానికి ఏంటంటే ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఉద్యోగస్తులను తయారు చేస్తున్నారు ప్రజెంట్, దానికి చేయొద్ద. అలా ప్రతి కార్యక్రమంలోనూ మనం భాగస్థలం అవుతాం. అది ఎంతో కొంత దానికి ఏదో ఒక నార్మ్స్ పెట్టుకుంటాం, ఆ నార్మ్స్ ప్రకారం మనం భాగస్థలం అవుతాం. ఇది ఓన్లీ 2-3 జిల్లాలైనా రాష్ట్ర వ్యాప్తంగా దీంట్లో 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖల మనుషులు వచ్చి అక్కడ చదువుకోవచ్చు, అక్కడ ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు హాస్టల్ ఫీజు అయితే కట్టించుకుంటా ట్రైనింగ్ ఇస్తారు, వెళ్ళి టెస్టులు రాసుకోవచ్చు. అంతవరకు చేస్తారు. విద్య ఉపాధికి సంబంధించిన వైద్యానికి ఏమైనా స్పెషల్గా ఇంకేమైనా? వైద్యానికి మనం ఏం చేయట్లే, కాకపోతే మన అల్లుడు గారు డాక్టర్ గారు కనుక ఆయనకి మనం రికమెండ్ చేయటం, ఆయన ఏదో చిన్న కొద్దిగా ఆ టెస్టులకి వాటికి కొంచెం తక్కువ హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి తక్కువ ఏదో చేయటం. తర్వాత రమేష్ గారి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, మా అల్లుడు గారు రమేష్ హాస్పిటల్ చేసేవాడు ఆయన. అప్పుడు మాకంతా వీకర్ సెక్షన్ కదండి, ఏమంటే మా ఆరోగ్యశ్రీ ఉన్న చోట మీరు జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఆయనకు ఆలోచన చెప్పి సెంటినల్లో జాయిన్ చేశాం. ఆయన సెంటినల్లో జాయిన్ చేశాం. సెంటినల్లో జాయిన్ చేయడంలో మాకున్న స్వార్థం ఏంటంటే, ఎవరన్నా ఒక వ్యక్తిని పంపిస్తే అక్కడ ఆరోగ్యశ్రీ లేదు, మేము పంపించే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే, మేము పంపించే వాళ్ళందరూ లేనివాళ్ళే, బడుగు బలహీన వర్గాల వాళ్ళు వెళ్తారు, మనకి వెళ్తారు లేనివాళ్ళు. అక్కడే ఆయన ఉపయోగపడుతున్నాడు, మ్యాక్సిమం ఉపయోగపడుతున్నాడు ఆయన. అట్లా తప్ప మేము అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. గవర్నమెంట్ చేసేది అయితే చేస్తుంది అనుకోండి, మన వంతుగా ఏంటంటే మనం ఆయన దగ్గరికి పంపడం, కొంతమంది డాక్టర్స్ అసోసియేషన్ ఉంది వాళ్ళ దగ్గరికి పంపడం చేస్తూ ఉంటాం, కొద్దిగా ఫీజు తీసుకుంటాం. అంటే ఈ సంఘ సేవా కార్యక్రమాలు ఓకే, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టున్నారు. ఆధ్యాత్మికంగా నాకు అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. అయితే మా ఊర్లో చర్చి కట్టారు, ఆ చర్చికి నేను ఒక 2 లక్షలు సుమారుగా ఇచ్చాను. తర్వాత మళ్ళీ రామాలయం కట్టాం,
రామాలయానికి దూపదీప నైవేద్యాలకు 2 లక్షలు కట్టాం. దానికి మళ్ళీ టీటీడీ వాళ్ళతో మాట్లాడి నెలకి 10,000 రూపాయలు అనుకుంటా. పంతులు గారికి వచ్చేటట్టుగా ఏదో ప్రయత్నం, నా ప్రయత్నం నేను చేశాను, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, ఆఫీసర్లు కూడా చేసి పెట్టారు. అది శాంక్షన్ అయింది. అలాగే ఆలయాలు కట్టడానికి నా వంతు సహాయం చేస్తాను తప్ప ఆధ్యాత్మికంగా అంత భక్తి. శివరాత్రి శివరాత్రికి ఒక 10,000 మందికి మనం లాస్ట్ 20 years నుంచి గౌడ సంఘం తరఫున భోజనాలు పెడతాం. దానికి చైర్మన్ నేను. దానికి చైర్మన్ని నేను లాస్ట్ 20 years నుంచి పెడతాం. దానికి చైర్మన్ని. అట్లాగే లాస్ట్ 20 years ఎక్కడెక్కడి నుంచి వస్తారు మొత్తం మీకు ఓవరాల్ ఇండియా నుంచి వస్తారు. చిన్న కాశీ అంటారు దీన్ని. చిన్న కాశీ అంటారు. అన్ని కులాల వాళ్ళు సత్రాలు పెడతారు. మన కులం తరపున మనం పెడతాం. ఓకే, ఆ కులం సంబంధించి పెడతాం. ఆ కులం తరపున పెడతాం. అలాగే వన సమారాధన. వన సమారాధన ఎందుకు పెడతామంటే మనం కూడా ఈ సమాజంలో నలుగురితో పాటు అన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం అనే దాని మీద అది పురస్కరించుకుని వన సమారాధన పెడతాం. కొన్నిసార్లు అయితే చాలా ఘనంగా చేస్తాం. అది వన సమారాధన అంటే ఇప్పుడు కొంచెం ఏదో వస్తుంది, కానీ గతంలో ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు? లాస్ట్ 20 years నుంచి చేస్తున్నాను. అది కూడా లాస్ట్ 20 years నుంచి. ఇప్పుడంటే మీకు నిరంతరాయంగా ఒకరితో పని లేదు. నలుగురు ఈ ఆలోచన అంటే ఎంతవరకు ఇది? ఇంతకుముందు అన్ని కులాల వాళ్ళు వెళ్ళి వన సమారాధన లాగా ఉండేది. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వెళ్ళి అందరూ కలిసి చేసుకునేవారు. విడివిడిగా ఎవరికాళ్ళు విడివిడిగా చేసుకుని ఈ కల్చర్ మంచిదే అంటారా? లేకపోతే సంఘంగా అందరు కలిసి ఉండడం వాళ్ళకి ఏమన్నా రేపొద్దున ఆపద వస్తే మిగతా బయట వ్యక్తులు కాకుండా సంఘంలోని వాళ్ళే సహాయపడతారనే మంచిదా? రకంగా మంచిదా? వంశీ గారు, ఇది కులము అంటే కుటుంబం. నా ఉద్దేశంలో కులము అంటే కుటుంబం అని. కులం అంటే కుటుంబం. కులం అంటే గజ్జిగా ఉండకూడదు. కులం అంటే కుటుంబం. ఆ కుటుంబానికి సంబంధించినంత వరకు వ్యక్తులు ఒకసారి గుమ్మిగూడి వాళ్ళు కష్టసుఖాలన్నా ఉన్నాయి, లేదనుకుంటే వేరే ఏమన్నా ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, దాంట్లోనే పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. అదే దాంట్లోనే కొంతమంది పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్నారు. పూర్వం మనకి ఏం చేసేవాళ్ళు, కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాలు జరిగినప్పుడు అంటే చెప్పాలంటే పెద్ద మనిషి అయినప్పుడు పంచుల కార్యక్రమాలు అవి చేసేవాళ్ళు. అంటే తెలిసి సంబంధాలు కుదిరే. ఇప్పుడు రాను కొంచెం అంతరించిపోయినాయి అవి చేయట్లా. ఇలాంటి వాటిలో కొంతమంది పరిచయాలు పెంచుకుని, ఓహో మీరు గౌడాసా, మీరు కాపు, మీరు కూడా కాపులేనా, మీరు కూడా రాజులేనా అంటే జనరల్గా రాజులు కమ్మారని తక్కువ అనుకోండి ఐడెంటిఫై అయిపోతారు. ఇలాగా మేము సోడన్స్ అని చెప్పి ఒక్కరోజు కలుసుకుని చేస్తున్నారు. అందరూ ఆధ్యాత్మికంగా ఉంటున్నారు. ఆ విషయం తప్పు అనుకోవట్లేదు. మేము కూడా ఇక్కడ అన్ని కులాలు కలిపి కూడా పెట్టుకుంటాం. ఈ ఊర్లో అది కూడా పెడతాం. అన్ని కులాలు కలిపి పెడతాం. దాంట్లో కూడా మెయిన్ పాత్ర నేను పోషిస్తా. మొత్తం అన్ని కులాలు అనమాట. ఊరు వైడ్గా పెడతాం. అది ఇక్కడ తోట అని ఉంటుంది, అక్కడ పెడతాం. అందరూ ఉంటారు పార్టిసిపేషన్. మళ్ళీ ఎవరు దాళ్లే దాంట్లో కూడా ఉంటారు. అవసరం అంటారు. ఇది తప్పేం కాదంటాను. ఇది తప్పేం కాదు. ఇప్పుడున్న సమాజంలో ఇది తప్పేం కాదు. మీరు ఈ కులాన్ని నలుగురు నేర్చుకుని ఎవరి మీదకు దాడి చేయడానికి వెళ్ళటం, లేకపోతే దౌర్జన్యాలు చేయడానికి తప్ప మీరు కులంలో వీళ్ళందరినీ కలుపుకుని, సేవాభావం వాళ్ళందరినీ కలుపుకుని ఏదో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పేం లేదని నా ఉద్దేశం. ఈ విధంగా యాక్టివిటీస్ చేయడం కూడా టికెట్ విషయంలో వెనక్కి నెట్టిందా? అది నేను అనుకోవట్లేదు. టికెట్ విషయంలో వెనకాల నేను పార్టీలు పనిచేసినప్పుడు కూడా కులాన్ని నేను చూపించి నేను టికెట్ అడగలేదు. నేను వాళ్ళకి వర్క్ చూపించే టికెట్ అడుగుతాను. ఇప్పుడు కూడా అంతే. నాకు అన్ని కులాల వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి సార్. నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం. అన్ని కులాల వాళ్ళతో సత్సంబంధాలు మనకు ఉన్నాయి. అలాగే అట్ ది సేమ్ టైం కొన్ని మనకు బిజినెస్లు ఉన్నాయి. అలా మనకు బిజినెస్లో కూడా అన్ని కులాల వాళ్ళు మనకు పార్ట్నర్స్ ఉన్నారు. అట్లా తప్ప ఓన్లీ ఒక కులం పెట్టుకుని మనం రాజకీయాలు చేయలేం కదా. కానీ రామారావు గారు, మీరు గతంలో కూడా మీరు పార్టీ మారిపోతున్నారు, మీకు న్యాయం జరగలేదు అని రూమర్స్ లాంటివి కొన్ని వచ్చినాయి. మీ అభిమానులు కూడా గట్టిగా ఇక్కడ వద్దు వెళ్ళిపోదాం అన్నారు. అయినా సరే మీరు వైసీపీలోనే ఉండడానికి కారణం ఏంటి? 100 కార్లు వేసుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మనం జాయిన్ అయిపోదాం అని గట్టి ఒత్తిడి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా ఒత్తిడి, బీజేపీ ఎమ్మెల్యే గారు ఒత్తిడి చేశారు. ఆయన నేను మారనండి, ఇక్కడే ఉంటానండి అని అన్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా ఈ శాఖరే తప్ప పెద్దగా మనల్ని గుర్తించి అందరం అయితే ఎక్కించేయరు అని నేను అనుకోవటం. అందుకని అంటే కమ్యూనిటీ వైజ్గా చూస్తే తెలుగుదేశంలో ఎక్కువ అవకాశాలు ఇస్తారని చెప్తా ఉంటారు. మీరు ఈ టీడీపీ అని పక్కన పెట్టేస్తే పార్టీ ఎందుకు మారలేదు? పార్టీ మిమ్మల్ని గౌరవించలేదు, గుర్తించలేదు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు, అధికారంలో రావడానికి పనిచేశారు. మండలంలో కానీ నియోజకవర్గాల్లో మీ పాత్ర మీరు పోషించారు, నాయకుడు ఎవరైనా సరే. మరి మీకు అనిపించలేదు ఇంకెందుకు ఇట్లాంటి రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండడం? రోజులన్నీ ఒక రకంగా ఉండగా వంశీ గారు, రోజులు మారుతూ ఉంటాయి కదా. ఆ నమ్మకమా? మీరే ఛానల్ పట్టుకుని రేపొద్దున మీ కొడుకే ఛానల్ పట్టుకుని మీ మనోడే ఛానల్ పట్టుకోడు కదా.
ఎవరో పట్టుకుంటూ ఉంటారు, మీ తర్వాత మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో పట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు వేరే వాళ్ళు వస్తారా అనుకున్నారు, తర్వాత చిరంజీవి గారు వచ్చారు కదా, తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు కదా. అలాగే రాజకీయాల్లో కూడా ఎన్టీ రామారావు గారు వస్తారని ఎవరు ఊహించారా? ఊహించలేదు కదా. ఆయన అనూహ్యంగా ఆయన వచ్చాడు కదా. ఆయన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడికి ఎదుగుతాడని ఎవరు అనుకున్నారా? ఎవరు అనుకోలేదు కదా. వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టాడు, కథ నడిపాడు, ఫస్ట్ టైం 18 సీట్లు వచ్చినాయి, ఆయన పార్టీని నిలబెట్టలేకపోయాడు. ఈయన ఏం చేశాడు, ఒక్క టికెట్ కూడా రాకపోతే సరే అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ డిప్యూటీ సీఎంఐకి కూర్చున్నాడు. అంచేత ఏ వ్యవహారం ఒకళ్ళతో నడుస్తుందని మనం అనుకోకర్లా. రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి, అలాగే స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. నా ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకి మంచి అవకాశాలు ఉంటాయని. ఎప్పుడైతే మీరు బీసీ కులగణన జరిగినప్పుడు ఎవరు ఎంత ఉన్నదని తేలిపోయినప్పుడు ఇప్పుడు బీసీలంతా ఏమనుకుంటారంటే పక్కోడు బాగా తెలుగులోడని బలవంతుడని అనుకుంటాడు, ఈడు బలహీనుడు అని అనుకుంటాడు. అరే బాబు మీరు ఇంతమంది ఉన్నారు, ఇది పరిస్థితి అని తెలిసిన తర్వాత అది వేరేగా ఉంటుంది, ఆ విషయం వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు సార్, మీ దగ్గర ₹1,00,00,000 ఉంటుంది, నా దగ్గర ₹1,00,00,000 ఉండదు, కానీ మనుషులు ఉన్నాం, తలక వేసుకుంటే ₹1,00,00,000 అయిపోతుంది కదా. ఆ ఆలోచన వచ్చేంత వరకే, ఆ ఆలోచన వచ్చిన తర్వాత విషయం వేరుగా ఉంటుంది. ఆలోచన ఖచ్చితంగా వస్తుంది, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. అంటే చైతన్యం చేసే మాటలు బాగానే చెప్తున్నారు, చైతన్యపరిచే మాటలు. ఇదేనా మీ ఎదుటి ప్రత్యర్థుల్ని ఈర్ష్యకు గురి చేసే అంశం మీలో? అయ్యుండొచ్చు, రకరకాలుగా ఉంటాయి కదా. అంటే నేనేం నమ్ముతానంటే వంశీ గారు, కర్ణుడి దగ్గర నుంచి మొన్న అంబేద్కర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేంత వరకు కూడా ఈ భారతదేశం వివక్ష. కర్ణుడు యుద్ధంలో బరిలోకి వస్తున్నప్పుడు బాబు నువ్వు ఆగు, నువ్వెవరో అని అడుగుతారు. ఎవరో అడిగితే నేను శూద్రుని అంటాడు. ఇతను పుట్టుక రాచ పుట్టుకైనా మరి అది చెప్పుకోలేడు కదా. అయితే నువ్వు కొద్ది పక్కన ఉండు, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అంటారు. కానీ వీరుడికి నియమాలు ఉన్నాయని పక్కన పెడతారు. అలాగే అంబేద్కర్ గారు చదువుకుని మంచి చదువుకుని ఫారెన్ వెళ్ళి ఎవరినో పట్టుకున్న ఆ రాజుగారిని పట్టుకున్న ఫారెన్ వెళ్ళి అక్కడి నుంచి వచ్చి చదువుకుని ఆయన ఒక కండిషన్ పెడతాడు, బాబు నువ్వు చదువుకోవటం కాదు, నేను ఇస్తున్న డబ్బులు నువ్వు వచ్చి మళ్ళీ నా సంస్థానంలో పనిచేయమంటాడు. ఆయన అక్కడి నుంచి వచ్చి పనిచేస్తాడు. ఇక్కడున్న ఈ బ్రాహ్మడు ఎక్కడికి కదలడు, అక్కడే ఉంటాడు. అతను అడుగడుక్కి అవమానపరుస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు కూడా అంతే, మనంత నాలెడ్జ్ ఉండదు, అంత ఆర్థిక స్థితిగతులు ఉండవు, అయినా సరే ఈ సమాజం ఏంటంటే గుచ్చి చూస్తూ ఉంటుంది. మన మైండ్లోనే చెప్పాను కదా, మన మైండ్లోనే ఒక రుగ్మత ఉందన్నమాట. మన మైండ్లోనే ఒక రుగ్మత ఉంది, మనం ట్యూన్ చేసుకుంటాం సార్. మనం ఒక రకమైన ట్యూనింగ్ చేసుకున్నాం. ఆ ట్యూన్ చేసుకున్నప్పుడు దాని నుంచి మారడం కష్టం అవుతుంది. అది కొంత ఆ ఇబ్బందితోనే ఎదగలేక సిచ్యువేషన్ ఉందంటారు. జాగ్రత్తగా అడుగులేయాలి కదా అని ఉద్దేశం. లేకపోతే బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రావాల్సిందే. ఇప్పుడు మా ఏరియా ఉంది సార్, ప్రతి ఏరియాని సరి చూసుకోండి సార్. ఇవాళ బీసీలు కొద్దిగా ఒక స్థాయిలోకి వచ్చారంటే మాకు చైతన్యం వచ్చేసి పక్కనే గెంటేలే. మేము ఉన్నత వర్గాల వాళ్ళు మేమేం గెంటేలే. ఉన్నత వర్గాల వాళ్ళకి ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోలే. వాడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాడు, మేము దాంట్లోకి వెళ్ళాం. హైదరాబాద్లో ఉన్నాడు అమెరికా వెళ్ళాడు, వాడికి అక్కడ సరిపోక వాడు అమెరికా వెళ్ళాడు. ఈ ప్లేస్మెంట్ ఇక్కడి నుంచి సరిపోక అక్కడికి వెళ్ళాడు తప్ప మనం ఆన్లైన్ తొయలే. అట్లాగే ఇది కూడా అంతే. వాళ్ళకి కూడా రాజకీయాలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు విస్మరించేస్తారు, ఒక వర్గాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అవగాహన వచ్చేంత వరకే. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ అవగాహన వచ్చిందంటే మా తల్లిదండ్రులు నన్ను చదివించడం వల్ల, నేను జనాల్లో తిరగటం వల్ల, పొలిటికల్గా తిరగటం వల్ల ఈ అవేర్నెస్, ఈ కథ అంతా నాకు అర్థమైంది. ఈ కథ అంతా అందరికీ అర్థం అవ్వాలని, అందరికీ అర్థం అయినప్పుడు ఆటోమేటిక్గా మనాన్ని మనం చూసుకోవాలి, మనం ఒక ఎమ్మెల్యేని పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేని పట్టుకోవాలంటే ₹1000 సరిపోతుంది సార్. ₹1000 ఉంటే ఎమ్మెల్యే అయిపోతాడు. మా దగ్గర ఒక ₹1000 ఉంటే 25,000 మంది ఉన్నారు. ఈడోటి ఈడేసి ఇంకోటి ఓటుని జాగ్రత్తగా వర్కౌట్ చేయగలిగితే ఎమ్మెల్యేగా. అంటే నీ దగ్గర ₹1000 ఉంటే ఎమ్మెల్యే నీ చేతిలో ఉన్నట్టేగా. నువ్వు పెద్ద పారిశ్రామికవేత్త అవ్వక్కర్లా, నువ్వు పెద్ద పారిశ్రామికవేత్త అవ్వక్కర్లా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరి చేతుల్లో ఉన్నారు? ఎవరో పారిశ్రామికవేత్త చేతుల్లో ఉన్నారు అని మనం అనుకుంటాం. అసలు ఇక్కడ అంత అక్కర్లా. నీ చేతిలో ఒక ఎమ్మెల్యే ఉండటానికి ఒక ₹1000 సరిపోతుంది. ₹1000 1500 ఉంటే నీ చేతిలో ఎమ్మెల్యే ఉంటాడు అంతే.
ఆ డబ్బు ఆశించకుండా ఉండాలి. నువ్వు డబ్బు ఆశించుకోకుండా నీ చేతిలో ఎమ్మెల్యే ఉంటాడు కదా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా, నీకు ఏది కావాలని చేసి పడతాడు కదా, నీ కార్డు కావాలని చేస్తాడు. ఒక ఎమ్మెల్యే గారు వచ్చి నీ ఇంటి ముందు నీ ఇంటి దగ్గర కూర్చున్నాడు అంటే 2 లక్షల మంది జనాభా వచ్చి కూర్చున్నట్టుగా లెక్కేస్తాడు కదా ఆఫీసరు. ఆఫీసర్ లెక్క ఎలా ఉంటది? వంశీ గారు వచ్చి కూర్చున్నట్టు, రామారావు గారు వచ్చి కూర్చున్నట్టు ఉండదు కదా. ఎమ్మెల్యే అనగానే అడిగి గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రెసిడెంట్ అనగానే 2,000 మంది వచ్చి కూర్చున్నారు అనుకుంటాడు అతను. అవును, ఒక ప్రెసిడెంట్ వచ్చి కూర్చుంటే 2,000 మంది వచ్చి కూర్చున్నారు అనుకుంటారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇతని ఇంటి దగ్గర ఉన్నాడో మొత్తం వ్యవస్థలన్నీ ఇతని ఇంటి దగ్గర ఉంటాయి. ఇతని ఇంటి దగ్గర ఉంటాయి. ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే వ్యవస్థలన్నీ ఇతని ఇంటి దగ్గర ఉంటాయి. ఇతను తిరగక్కర్లా, వ్యవస్థలన్నీ ఇతని ఇంటి దగ్గర ఉంటాయి. ఇతను 1000 రూపాయలు పెట్టుకుంటుంది సార్. ఈ నగ్న సత్యాన్ని, ఈ వేకర్ సెక్షన్స్ ఎప్పుడైతే అర్థం చేసుకుని ఆ చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా అయిపోతుంది. అన్ని ఆటోమేటిక్గానే. ఇప్పుడు మన పక్క కాన్స్టిట్యూన్సీ ఉంది సార్, ఇద్దరు గౌడసే, ఎవరు నెగ్గినా గౌడసే నెగ్గుతారు. మరి గతంలో అయితే అది కాపుల సీటు, అవును కాపులది. అలాంటి అసలు వాళ్ళ ముందు నిలబడలేని పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు నిలబడలేని పరిస్థితి. అలా ఆ చైతన్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే సార్. ఇంట్రెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి రామారావు గారు.